ముఖ్యమంత్రి కావాలంటే రాజకీయ అనుభవం ఉండాలి, బలం ఉండాలి, బలగం ఉండాలి, నోరు ఉండాలి, కులం ఉండాలి, పెత్తనం చేయరావాలి, పార్టీని ఉరికే రావాలి, నలుగిట్ల మెప్పియే రావాలి, ఆర్పార్ జోప రావాలి, కిస్మత్ కూడా ఉండాలి. ఇవన్నీ సంపాదించాలంటే ఏండ్లకేండ్లు రాజకీయంలో ఉండాలి. గిన్ని ఉన్నగిన కొన్ని పార్టీల అసలు సీఎం కాలేరు. గండ్ల ఎవరైతారంటే పార్టీ పెట్టిన ఇంటోళ్ళు మాత్రమే. మళ్ళెన్నడన్నా కారు గెలిస్తే సీఎం ఎవరైతారబ్బా? ఇంకెవరు కేసీఆర్ సారే అంటారులే, కానీ పార్టీలేం నడుస్తుందో ఎరికేనా? గదన్నట్టు ఏసీబీ ఎంక్వైరీకి పోయి అరెస్ట్ కాకుండా ఆఫీస్కి వచ్చిన రామన్నను లీడర్లు భుజాల మీద మోస్తా అంటే సీఎం సీఎం అని కీకలు పెట్టిండ్రు ఉత్తమ కార్యకర్తలు. అంటే ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టే ముఖ్యమైనది కాబట్టి కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని మనోళ్ళ ఆపోచన. ఇక గిది నుండి జై తెలంగాణ, జై తెలంగాణ. వారెవ్వా కవితక్క సీఎం సీఎం అంటాళ్ళు. మొన్న నిజామాబాద్ పోతే కాబోయే ముఖ్యమంత్రి అని ఖాయం చేసిండ్రు కార్యకర్తలు. అటు అన్న ఇటు చెల్లె, ఆడకారోళ్లే ఈడకారోళ్లే, అట్లా అనకూరి అని ఆడన్లే ఈడన్లే. ఇట్లా అంటే ఇంకింత జోస్ వస్తున్నట్టుంది మనోళ్లకు. అయితే ఈడో లెక్కుందుల్లో జైలుకు వచ్చిన వాళ్ళంతా సీఎంలు అవుతాండ్రనే సెంటిమెంట్ ఉన్నది కదా. లిక్కర్ దందా కేసులో కవితక్క 5 నెలలు తిహార్ జైలు ఉండొచ్చింది. ఇక మా అక్క పక్కా ముఖ్యమంత్రి అవుతుందని అభిమానులు ఆశ కావచ్చు. కార్ రేసింగ్ కేసులు ఎట్లయినా జైలుకు పోతాడని ప్రచారం నడుస్తున్నందుకు రామన్న ఫ్యాన్స్ సుతా మురుస్తున్నట్టుండ్రు. వచ్చినాక పాదయాత్ర చేసి గ్యారెంటీగా సీఎం సీట్ల కూకుంటాడని. సీనియారిటీ ప్రకారం చూస్తే కవితక్కే ఫస్ట్ జైలుకు ఆయే. అన్నా చెల్లెల ఆశలు మంచిగానే ఉన్నాయి గాని మరి బాయికాడున్న బాబు సంగతి ఏంది? సీఎం సీట్ల లేనందుకే పార్టీ ఆఫీస్ కస్తలేడా, అసెంబ్లీకి డుమ్మాలు కొట్టబట్టే. సార్ తెచ్చిన ధరణి పోయినా, రైతు భరోసా కిరికిరి నడుస్తున్నా, కాళేశ్వరం ఎంక్వైరీ అవుతున్నా, ఏరే పార్టీలు ఎడ్డిస్తున్నా గమ్మునున్నదే గందుకాయే. పార్టీని మళ్ళా పవర్లకు తెచ్చుకుంటానికి పబ్లిక్ గోసలు చూడకుండా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉండి పిలాన్లు వేస్తుంటే ఇంట్లోనేమో గీ కథ. ఏహే మా పులొస్తే చూసుకోరి, మా సార్ వస్తాడు కాసుకోరి అని చెప్తున్నాయి. ఉత్తముచ్చట్లేనా ఎట్లా? అరే కొట్లాటలు కేసులు అరెస్ట్ల కాడ మేము ముఖ్యమైన పదవి బాబుకా అనుకుంటాలో ఏమో మరి.